ఈ కేక్ వచ్చేసి గాజువాక్ నుంచి అయితే నాకు ఆర్డర్ ఇచ్చిందండి. కస్టమర్ 3 కేజీలో కావాలని చెప్పారు. నాకు కొన్ని రిఫరెన్స్ పిక్స్ అయితే పెట్టారండి. అలాగే వాళ్ళ పాప ఫ్రాక్ కలర్ కూడా పెట్టారనమాట. బ్లూ అండ్ యెల్లో షేడ్లో ఉంది ఫ్రాక్ అయితే. కస్టమర్ పెట్టిన రిఫరెన్స్ పిక్స్లోనైతేని ఓన్లీ యాక్రిలిక్ స్పేసర్ ఉన్నదండి. బటర్ఫ్లై దానికే పెట్టేసి ఉన్నదన్నమాట. నేనైతే ఇంకొక డిజైన్ చూపించాను. అది కూడా బాగా నచ్చిందనమాట. సేమ్ ఆ డిజైన్లో కావాలని చెప్పారు. అయితే ఇది 3 కేజీ 5 టైర్ కేక్ అండి. సేమ్ కస్టమర్ ఎలా అయితే చెప్పారో నేను యాజ్ ఇట్ ఈజ్గా అదే కలర్ అయితే యూస్ చేసి నేను అది చేశానండి. కస్టమర్ నాకు ఫంక్షన్ హాల్కి 5:30 కల్లా వచ్చామని చెప్పారండి. నేనైతే వాళ్ళు చెప్పిన టైంకి అయితే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయానండి. క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాను. క్యాబ్ ఛార్జెస్ కస్టమరే పెట్టుకున్నారనమాట. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళే టైంకి ఇంకా గెస్ట్లు ఎవరు రాలేదండి. అప్పుడే సెట్ చేయొద్దని చెప్పారు. గెస్ట్లు అందరూ వచ్చాక సెట్ చేయమని చెప్పారు. నియర్లీ దగ్గర దగ్గర 2 అవర్స్ అయితే అయిపోయిందండి. మొత్తం గెస్ట్లు అందరూ వచ్చేసరికి 2 అవర్స్ అయిపోయిందనమాట. లక్కీగా ఏంటంటే ఫంక్షన్ హాల్లో ఏసీ ఉన్నదండి. ఇలాంటి కేక్స్కి కంపల్సరిగా ఏసీ ఉంటేనే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుందండి. ఎందుకంటే 5:30 నుంచి 2 అవర్స్ 8:00 వరకు అంటే 2 అవర్స్ దగ్గర దగ్గర అయిపోయిందండి. అదే కానీ ఏసీ కానీ లేకపోతే మాత్రం కేక్ అంతా చాలా వరకు మెల్ట్ అయిపోతుంది. కస్టమర్కి అయితే కేక్ టేస్ట్ అండ్ డెకరేషన్ చాలా బాగుందని మెసేజ్ చేశారండి. మరి ఇలాంటి కేక్స్ మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో